16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి సొంత కన్న తల్లిని చంపేసింది. అసలు ఈ 10th క్లాస్ బాలిక తన తల్లిని ఎందుకు చంపింది, ప్రియులతో ఎలా చంపింది, అసలు చంపడానికి కారణం ఏంటిది, ఈ పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. నేను మీ రాజ్ మాస్టర్ని. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి, ఆమె వయస్సు 39 ఏళ్ళు. 16 ఏళ్ల క్రితం దమ్మనపేటకి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. అంటే 13 ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వారికి మనస్విని అనే కుమార్తె జన్మించింది. అయితే సంవత్సరం క్రితం రవి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు అంజలి తెలంగాణ సంస్కృతి సాధన విభాగంలో కళాకారిణిగా పనిచేస్తుంది. ఇద్దరు కుమార్తెలతో 3 నెలలుగా షాపూర్ నగర్ HMT సొసైటీలో ఓ ఇంట్లో కిరాయికి ఉంది. చిన్నమ్మాయి యొక్క వయస్సు 12 సంవత్సరాలు, పెద్దమ్మాయి వయస్సు 15 సంవత్సరాలు. పెద్ద కుమార్తె 10th క్లాస్ చదువుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. వీళ్ళ పరిచయం 8 నెలలుగా జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరూ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళ ప్రేమని ఇంట్లో చెప్పడంతో అంజలి వాళ్ళ కుమార్తెని మందలించింది. నీ వయసు ఇప్పుడు 15 సంవత్సరాలని, నువ్వు 10th క్లాస్ అని, నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలా, ప్రేమ అవి అని నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకుంటా లైఫ్ ని నాశనం చేసుకోకని ఈ అంజలి తన కుమార్తెకు చెప్పింది. ఇలా చెప్పిన తల్లిపై పగ పెంచుకొని తల్లి బతికుంటే శివను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని భావించిన కుమార్తె శివతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని ఫిక్స్ అయింది. జూన్ 19న డబ్బు బంగారం తీసుకొని శివతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దీంతో తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వీళ్ళ కుమార్తెని శివని ఇద్దరు పిలిచి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని ఇంటికి పంపించడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత శివను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కూతుర్ని అంజలి బెదిరించింది. శివపై కేసు పెట్టించి జైలుకి పంపిస్తానంటూ కొట్టింది. తమ ప్రేమకు అడ్డొస్తున్నాడని కసితో తల్లిపై కోపం పెంచుకున్న ఆ బాలిక వాళ్ళ అమ్మని ఎలానైనా చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తను అనుకున్నట్టుగానే తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని శివను కోరింది. ఒకవేళ నువ్వు చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అని శివను బెదిరించింది. దీంతో ఆ యువకుడు ఒప్పుకున్నాడు. సోమవారం ఆ బాలిక యొక్క చెల్లెల్ని మరొక ఇంటికి పంపించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు శివ తన తమ్ముడిని తీసుకొని షాపూర్ నగర్ వచ్చాడు. వచ్చి రావడంతో కుర్చీలో కూర్చున్న అంజలిని ఒక్కసారి తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్ని బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. శివ సోదరుడు అంజలి చేతులు పట్టుకోగా శివ చునితో మెడకు గట్టిగా అడివి పట్టుకున్నాడు. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కారింది. దాంతో వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తన తల్లి కింద పడి తలకు దెబ్బ తగలడంతో చనిపోయిందని అందరిని నమ్మించాలని బాలిక పథకం పన్ని శివను అతని సోదరుని పంపించేసింది. అప్పుడు కొద్దిసేపు తర్వాత అంజలి మెల్లగా కదిలింది. అప్పటికే చిన్న కుమార్తె మనస్విని ఇంటికి రాగా అమ్మ నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పిందంటూ ఆ యొక్క సోదరి బాలికను బయట కూర్చోబెట్టింది. 108 కాల్ చేసినట్టు నడుస్తూ విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది. అప్పటికే శివ వాళ్ళ సోదరుడు నల్గొండ వెళ్లేందుకు ఎల్బీ నగర్ లో ఉన్న శివ మళ్ళీ తన సోదరుడు తీసుకొని రాత్రి 7:30 గంటలకు షాపూర్ నగర్ వచ్చారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు నిన్ను కాపాడతానంటీ అంటూ బాలిక మనస్విని ముందు నటించాడు ఆ శివ. వేరే ఆంటీ పిలుచుకురావాలంటూ ఆమెను ఇంట్లోంచి పంపించాడు. తిరిగి అంజలి మెడకు మళ్ళీ చున్ని బిగించారు. తలపై ముక్కుపై ఆ సుత్తితో కొట్టడం జరిగింది. పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడి నుండి శివ సోదరులు వెళ్లిపోయారు. మా అమ్మ చచ్చిపోలేదు, మా అమ్మ ఇంకా బతికే ఉన్నది, నువ్వు మళ్ళా రా శివ యశ్వంత్ అన్నదంట. వెనుక తిరిగి వచ్చి రాళ్ళు కొట్టే సుత్తే ఇంత సుత్తతోని పుర్రంతా వాగుల కొట్టిళ్ళు, నా చెల్లె ముక్కంతా వాగుల కొట్టిళ్ళు, నా చెల్లెను వివచ్చంగా కొట్టి పడేసి కింద పడేసి పోయిళ్ళు. మళ్ళీ మీదికెళ్ళి ఏం గుర్తు లేకుండానే చున్ని నడుము కట్టుకుని వెళ్ళిపోయి మేడం. ఇప్పుడు తీసుకొస్తే వాడిని నడుముకు మా చెల్లెను ఉరిపెట్టిన చున్ని ఉంది. రాత్రి 10 గంటలకు తన తల్లి చనిపోయిందని పెద్ద కుమార్తె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ కు విషయం తెలిసింది. ఈ నెల 19న బాలిక అదృశ్యమైన కేసు జీడిమెట్లలో నమోదు కావడము ఇది ఖచ్చితంగా హత్య అని ఇన్స్పెక్టర్ నిర్ధారణకు వచ్చారు. వెంటనే 2 బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరు అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు కూడా హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఓ చికెన్ సెంటర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను విచారణ చేయగా అంజలి తమే చంపేశామని అంగీకరించింది. పోలీసులకు కూడా తెలిపింది. తన తల్లిని పూర్తి చంపే వరకు ఇంటి బయటే కాపలా కాశారని పోలీసులకు చెప్పింది. ఇద్దరు వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి
మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. తల్లి మృతదేహాన్ని పోలీసులు గాంధీ హాస్పిటల్ తరలిస్తున్నప్పుడు క్షమించు మమ్మీ అంటూ నిందితురాలు బాలిక రోధిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. అంజలి మృతదేహాన్ని వాళ్ళ సొంతూరైన మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగర్తికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. చాలా మంది న్యూస్ ఛానల్లో చెప్తున్నారు ఏంటిదంటే ఈమె అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈమె చాకలి ఐలమ్మ మునిమనవరాలు కాదు, వాళ్ళ మునిమనవరాలు యొక్క బంధువు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చూడండి, తెలిసి తెలియని ఏజ్ లో ఒక 16 ఏళ్ల బాలిక తన తల్లిని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదు. ఇలా తయారు కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇంటి వాళ్ళు, తర్వాత సొసైటీ, తర్వాత అక్కడ ఉన్న ఎడ్యుకేషన్. ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్నమాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి చెప్పిన పాయింట్ నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ అంజలి కూడా తను ఒక సింగరు కళాకారురాలు. ఈమె ఎక్కువగా అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ అవిస్తూ ఉంటుండే. చూడండి, పిల్లల్ని 24 గంటలు అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు ఫోన్ ఇచ్చినామనుకో ఆ ఫోన్ ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, ఆన్లైన్ క్లాస్ కోసం యూజ్ చేసుకుంటున్నా, లేకపోతే వేరేతో చాటింగా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, వాట్సాపా, స్నాప్చాటా, అసలు దేంట్లో చాట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ అనేది కత్తి లాంటిది. ఈ కత్తిని వంట రూమ్లో కాయగూరలు ఉపయోగించుకోవచ్చు, మనిషి యొక్క మెడకోయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ని కూడా 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే దాంతో ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవచ్చు, ఏఐతో మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, గూగుల్తో కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా నెగిటివ్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటిదంటే వేరేతో పరిచయం పెంచుకోవడము, చాటింగ్ చేయడము, వేరే అలవాట్లు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఫోన్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఫోన్లో ఏం చేస్తుండ్రు, ఏం చూస్తుండ్రు, ఏ అకౌంట్ ఓపెన్ చేస్తుండ్రు, ఎవరితో చాట్ చేస్తుండ్రు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. స్కూల్లో కూడా పిల్లలకు నైతికత నేర్పాలి. అసలు ఏ విధంగా అమ్మ నాన్న పట్ల గౌరవంగా ఏ విధంగా ఉండాలి, టీచర్ల పట్ల గౌరవంగా ఏ విధంగా, సొసైటీలో ఏ విధంగా మెలగాల, వాళ్ళ లక్ష్యం ఏంటిది, వాళ్ళ గోల్ ఏంటిది తెలిసి తెలియని. ఇప్పుడు 10th క్లాస్ 10th ఎలా, తర్వాత ఒక లక్ష్యం పెట్టుకోవాలా, లక్ష్యం సాధించాలా, ఇవన్నీ స్కూల్లో కూడా టీచర్స్ చెప్తున్నప్పుడే వాళ్ళకు అసలు స్టడీ అంటే ఏంటిది, లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇలా పిల్లలు తయారవుతుందంటే ముఖ్య కారణము ఇంటి వాళ్ళని పట్టించుకోకపోవడము. అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. సరే నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుసు. టెన్షన్ ఏముంది సార్, ఆడ టెన్షన్ లేవు ఉంటే ఉండొచ్చు, ఇలా కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. తర్వాత స్కూల్లో కూడా పిల్లలకి ఏం చెప్పాలా, ఏ విధంగా తయారయ్యేలా, ఈ ఏజ్లోనే ఇప్పుడు ఈ కౌమార దశలోనే పిల్లలకు అట్రాక్షన్ బాగుంటుంది. ఈ అట్రాక్షన్ లవ్ అనుకొని, ప్రేమ అనుకొని, ఇదే నా జీవితం అనుకొని చాలామంది వీటికి బెండ్ అయిపోయి ఇలాంటి హత్యలు చేసి చివరికి జైలు పాలవుతుండ్రు. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, వాళ్ళ సర్కిల్లో ఉన్న సొసైటీలో ఫ్రెండ్స్ కానీ చెప్పాలి అసలు లైఫ్ అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ఏం సాధించాలా. ఓన్లీ తెలిసి తెలియని ఏజ్లో నువ్వు మేజర్ కూడా కాదు, మైనర్ ఏజ్లో ఇలాంటి కథలు ఏంటి అని కూడా అందరూ అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బెదిరియకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ప్రేమగా అరే అలా కాదురా, ఇలా ఉంటుందిరా లైఫ్ అని ప్రేమగా చెప్తే అసలు ఇలాంటి జరిగాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనిషి మారాలంటే ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న అసలు విలువల నైతికత ఏంటిది, ఎవరికి వాల్యూ ఎలా ఉండాలా అనేది విద్యార్థులకు క్రమశిక్షణ ఒకటి నేర్పితేనే పిల్లలు ఫ్యూచర్లో కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ ఏంటిదంటే ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండాలా. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పట్టించుకోవాలా, స్కూల్లో కానీ, సొసైటీలో కానీ, పేరెంట్స్ కానీ. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. నేను మీ రాజ్ మాస్టర్ని. ఓకే, బాయ్.